హలో ఆల్. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, చినికేది ఆకే అన్న సామెత విన్నారా? ఈ సామెత కరెక్టే అనిపిస్తుంది. ఆకుని ముళ్ళుని మాత్రమే కంపేర్ చేసి చెప్పుంటే. కానీ ఈ సామెతని జనరల్గా ఏ కేసులో వాడతారంటే అమ్మాయిని అబ్బాయిని కంపేర్ చేయడంలో వాడతారు. అమ్మాయినేమో ఆకుగా, అబ్బాయినేమో ముళ్ళుగా చూస్తారు. జాగ్రత్త చెప్పడం తప్పులేదు, కానీ ఆ జాగ్రత్త ఒకళ్ళకి మాత్రమే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే. చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అమ్మాయిలు ఏమన్నా చేయాలన్నా ఇది ఒక సామెత చెప్తారనమాట. అబ్బాయిది ఏం పోతుంది, ఏమన్నా అయ్యింది అంటే నీదే ప్రాబ్లం అవుతుందని చెప్తారు. అమ్మాయిలకి చెప్పడం తప్పలేదు, వాళ్ళకి జాగ్రత్త చెప్పాలి. ఎందుకు అంటే అమ్మాయిలకి ఎడ్దేయండి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. కానీ ఇదే మాట మీరు ఎంతమంది అబ్బాయిలకి చెప్తున్నారు? అసలు ఈ ఆకు ముళ్ళు కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రెయిన్లోకి మనమే ఎక్కిచ్చేసి అమ్మాయిలంటే తక్కువ, అబ్బాయిలంటే ఎక్కువ, అబ్బాయిలు ఏదేదో చేయగలుగుతారు, అమ్మాయిలు భయపడి ఉండాలి అని మనమే వాళ్ళ మనసులో నాటేసి తర్వాత ఈ వివక్షత అన్నది ఉండకూడదు అనుకుంటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోకండి.